కరెంటు బిల్లు సోనియా గాంధీకి పంపండి అని కేటీఆర్ ఇస్తున్న పిలుపుని ఎలా చూడాలి మనం? అంటే వాళ్ళు ఇచ్చిన హామీ అది. మీరు కరెంట్ బిల్లులు కట్టొద్దు అని నవంబర్‌లోనే ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. చాలామంది చెప్పారు. అంటే ఎలక్షన్ వాగ్దానం కాబట్టి సోనియా గాంధీకి పంపడం అంటే కాంగ్రెస్ పార్టీకి పంపమని. రైట్. కాబట్టి అది ఆయన అట్లా అనడంలో తప్పేం లేదు. హ్మ్. ప్రజలకు అది అర్థం చేస్తున్నాడు. మీరు వాళ్ళ హామీని నమ్మి ఓట్లేశారు. ఆమెకే పంపియండి. హ్మ్. ఆమె కడతదో కట్టదో చూద్దాం. అంటే ప్రభుత్వం ఇప్పటివరకు ఒక స్టాండ్ తీసుకోలేదు. హ్మ్. ఫలానా తేదీ నుంచి నేను కడతాను. ఇప్పుడు మీరు ఈ నెల కట్టండి, వచ్చే నెల కట్టండి అని ఏం చెప్పట్లేదు. ఆ! కాబట్టి ఇంకా ప్రజలు కట్టాల్సిన అవసరం లేదు. ఆ! డిస్కనెక్ట్ కూడా చేయొద్దు అనేది దీని వెనకాల నా స్ఫూర్తి. ఆ! ప్రజలైతే ఎవరు కట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడతలేదు. ఆ! 93 లక్షల కుటుంబాలకు బా! 200 యూనిట్ల లోపు వాడుకునే ఇది ఉంది. ఆ! వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సబ్సిడైజ్ చేయాలంటే చాలా పెద్ద అమౌంట్ చాలా ఇవ్వాలి. పెద్ద సంక్షోభం వచ్చేస్తుంది చాలా రాష్ట్రంలో. పెద్ద. ఎందుకంటే దాదాపు 30,000 కోట్లు అవుతుంది. బా! సో, అది అసాధ్యం యాక్చువల్‌గా. అసాధ్యం అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉండవు. దాన్ని ఆపేస్తే అవుతుంది. ఓకే. 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 సార్, ఇప్పుడు మన సీఎం గారు దావోస్ పర్యటనకెళ్లారు. ఒకప్పుడు దావోస్‌కెళ్ళడం అంటే అక్కడ బ్లాక్ మనీ దాచుకోవడానికి వెళ్తున్నాడు కేటీఆర్ అని అన్న ఆయనే అధికారంలోకి రాగానే పరిగెత్తుకుంటూ దావోస్‌కెళ్లారు. మరి అక్కడ ఏం చేశారు? ఏం ఏమో మరి సాధించారు? ఆయన బ్లాక్ మనీ దాచుకోవడానికి అవకాశాలు వెతకడానికి పోయినా తెలియదు. బట్ ఒక్కటే ఎకనామిక్ సమ్మిట్లో పాల్గొనడానికి పోతే తప్పబట్టాల్సిన అవసరం ఆఫ్ లేదు. కోర్స్. కానీ ఇండస్ట్రీస్ మినిస్టరు అనర్గళంగా ఇంగ్లీష్లో ప్రసంగించగలిగిన వక్త. అవును. ఆయన ఇంటలెక్చువల్ కూడా. అవును. మరి అటువంటి శ్రీధర్బాబుని పక్కన పెట్టుకొని ఆయనను మాట్లాడనివ్వకుండా, అంటే జనరల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు, సీఎం కాబట్టి సీఎం కాబట్టి సీఎంకి ఇస్తారు. అవును. సరే ఆయన ఏదో వెల్కమ్ చేసి మా శ్రీధర్బాబు మాట్లాడతారు వాటి మీద అని అంటే గౌరవంగా ఉండేది. బాగుండేది ఇక్కడ యాక్చువల్‌గా. ప్రాబ్లం ఏంటంటే ఆయన పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు. ఆ, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడే శక్తి లేదు. ఓకే. లేనప్పుడు పొడి పొడి మాటలు మాట్లాడి ఆయనకు చెప్పాల్సి ఉండే. అవును. లేదు అంటే తెలుగులో మాట్లాడినుండే. తెలుగులో మాట్లాడితే వాడు వాళ్ళు వాయిస్ వాళ్ళు వాయిస్ ఓవర్ వాయిస్ చేసుకుంటారు. ఓవర్ అవును. చేసుకునేవాళ్ళు. అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. బ్రహ్మాండంగా. బట్ అది చేయకుండా ఆయన ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల 2 పొరపాట్లు జరిగినాయి. అంటే ఇది మంచి ఇంగ్లీష్ అని ఎవరు చెప్పరు, కమ్యూనికేషన్ చేస్తే చాలు. అవును. కానీ అక్కడ ఆయన క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోక ఆయన వేరే ఆన్సర్ ఇచ్చాడు. రెండవది ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ కూడా మామూలుగా మనము 10th క్లాస్ పిల్లలు మాట్లాడేటట్టు అట్లా ఓకే. ఉండేసరికి ఆ! అదొక ఇంటర్నేషనల్ మీడియా కదా, అవునవును. ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేస్తారు. ఘోరంగా. అది చూసే వాళ్ళ క్వాలిటీ వేరు కదా. అవును. ఇంటలెక్చువల్ చూస్తారు, అంతే కదా. ఇండస్ట్రియలిస్టులు చూస్తారు. మన ఇన్వెస్టర్లు చూస్తారు. సో అది కొంచెం అభ్యంతరకరమైంది. ఇంకోసారి ఇటువంటి పొరపాటు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎవరు తప్పుపడరు, తనకి ఇంగ్లీష్ రాకపోతే ఎందుకు తప్పుపడతారు? చాలా మంది దేశాధినేతలకు ఇంగ్లీష్ రాదు రాదు. కదా. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ భాషలో మాట్లాడతారు. అంతే. రెండవది ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన ఫలితం పెద్దగా ఏం లేదు. మనం రిజెక్ట్ చేసిన అదానిని ఆయన పట్టుకొచ్చుకుంటాడు. ఆ! అదాని వస్తే అనైతికల్ ఇన్వెస్ట్మెంట్స్ అవి సమస్యలు వస్తాయి అని చెప్పి కేసీఆర్ గారు పక్కకు పెట్టారు. ఎందుకంటే సింగరేణి ఆయనకి ఇమ్మని చెప్పి మోడీ అవును. ప్రెజర్స్ కరెక్ట్. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. అవును. సో బొగ్గు కూడా ఆయన కేటాయించమన్నారు. ఈయన వస్తే ఆగడు అని చెప్పి ఆయనను దూరం పెట్టారు కేసీఆర్ గారు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్న ఇంటర్నల్ సంబంధం ఏందో మనకు తెలియదు. బహుశా కాంగ్రెస్ను అధికారంలో తేవడానికి పరోక్షంగా అదాని ఇంతకుముందు చెప్పినట్టుగా సహకరించి ఉంటారేమో అనే అనుమానం వస్తున్నది. ఓకే. 12,000 కోట్ల కోసం ఆయన ఎంఓయూ చేసుకున్నాడు. అదానికి 12,000 కోట్లు పెద్ద పెట్టుబడి కాదు, కానీ ఇది అగ్రిమెంట్ చేయలేదు, ఓన్లీ ఎంఓయూ. అది వస్తుందా రాదా, దానికి ఎన్ని అభ్యంతరాలు ఉంటాయి, మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏ రకమైన ప్రయోజనం పొందాలనుకుంటున్నారు అదానిని తెలంగాణకు రప్పించుకొని రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు రాహుల్ గాంధీకి. ఆయన చెప్పింది అయితే కనీసం కేసీఆర్ని చూడడానికే రాహుల్ గాంధీ చెప్తే రేవంత్ రెడ్డి వచ్చాడు. అంతే కదా. మరి అదానితో ఒప్పందం ఎట్లా చేసుకుంటాడు? అవును. ఇవన్నీ కూడా ఉన్నాయి సమస్యలు. తర్వాత ఇతరత్ర పెట్టుబడులు పెద్ద కొత్త ఏం లేవు. అవి కేటీఆర్ గారితో ఒకప్పుడు ఎంఓయూ చేసుకున్నాయి, మళ్ళీ రెండోసారి చేసుకున్నారు. ఆయన అష్యూరెన్స్ ఇచ్చినాయి, మళ్ళీ చేసుకున్నారు. కాబట్టి పెద్ద ప్రయోజనం అయితే దావోస్తో జరగలేదు.